చాలామంది దేవుని పిల్లల యొక్క జీవితాల్లో ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, నిందలు, అవమానాలు వస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి దేవునిలో ఎదుగుతుండడాన్ని, ఒక వ్యక్తి దేవుని కొరకై జీవించటాన్ని, ఒక వ్యక్తి దేవుని చేతిలో వాడబడడాన్ని కూడా సైతానుడు ఏం చేయలేడు అంటే వారవలేడు. నీకేదో ఒక మంచి కృపావరం ఇచ్చాడు. ఆ కృపావరం ద్వారా నీవు దేవుని మహిమపరచడాన్ని కూడా దేవుడు సంతోషపెడతాడు. సైతానుడు వారవలేడు. అంచేత అందుకనే అపవాదికి చోటీయుకుడి అని ఎందుకు రాయబడి ఉంది అంటే, పలు విషయాల్లో దేవుని కొరకై జీవిస్తున్నటువంటి మనలను కృంగదీసి, బలహీనపరిచి, నిరాశపరిచి, కృంగుదలకు గురి చేసి, మనలను కలవరపరిచి, ఆధ్యాత్మికంగాను దేవునికి మనలను దూరం చేసే పన్నాగం పన్నేదే ఎవరు? మీ విరోధి అయిన అపవాది. అందుకనేముంది? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తున్నాడంట? తిరులాడుతున్నాడు. కనుక నీకు కలిగిన దాన్ని ఏం చేయమన్నాడు? గట్టిగా పట్టుకోమన్నాడు.